Good morning, children. Good morning, teacher. So today we are going to discuss about the opposite words. Okay, na? Let's start. నేను మీకు కొన్ని కార్డ్స్ చూపిస్తా, ఫ్లాష్ కార్డ్స్. ఆ కార్డ్స్ నుంచి ఆపోజిట్ వర్డ్స్ ఈరోజు నేర్చుకుందాం. అందుకన్నా ముందు ఒక స్మాల్ యాక్టివిటీ చేద్దాం. సో వాట్ ఈస్ దిస్? Apple. వాట్ ఈస్ దిస్? Basket. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం యాక్టివిటీ చేద్దాం. ఈ యాపిల్ నేను ఇక్కడ బాస్కెట్ పైన ఉంచాను, అంటే ఇది ఎక్కడ ఉన్నట్టు? పైన ఏమనాలి ఇంగ్లీష్ లో? ఆన్. వెరీ గుడ్. ఆన్. Look at here. In front of. Behind. Beside. Okay. On. In front of. Behind. Beside. Okay. Now I will show you some flashcards. Okay. Look at here. What is this? New. And here? Old. Yes, ఇక్కడ న్యూ అంటే ఆ క్లోజ్ న్యూ క్లోజ్ అని. ఇక్కడ ఓల్డ్ ఉంది కదా, ఈ ఓల్డ్ అంటే ఏంటి? క్లోత్స్ ఓల్డ్. ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ చిరిగి ఉన్నాయి కదా, అట్లా అనమాట. సో ఓల్డ్ కి న్యూ ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్. న్యూ చెప్పండి. న్యూ, ఓల్డ్. ఇదేంటి మీకు తెలుసు కదా? రాబిట్ ఎలా రన్ చేస్తుంది? ఫాస్ట్ గా రన్ చేస్తుంది కదా, ఫాస్ట్. వాట్ ఇస్ దిస్? టార్టాయిస్ ఎలా రన్ చేస్తుంది? స్లోగా రన్ చేస్తుంది. ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఏంటి? వెరీ గుడ్. ఫాస్ట్ కి స్లో. ఇందాక నేను మీకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్ చెప్పాను కదా. సెకండ్ చూడండి, ఇది బ్లాక్ బోర్డ్ ఉంది కదా, బ్లాక్ బోర్డ్ కి వన్ గర్ల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు నుంచుంది. ఎస్, ముందు నుంచుంటే ఏమన్నాను మనం? ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనాలి. అదే బ్యాక్ ఉంటే బిహైండ్ అనాలి. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్. Look at here. What is this? Yes, this is elephant. What is this? Elephant. Elephant is a big animal. Kada? Big గా ఉంటుంది కదా. So next చూడండి. What is this? Rat. Mouse అనొచ్చు. Okay. So ఇది చూడడానికి ఎలా ఉంది? చిన్నగా ఉంది కదా. సో దాన్ని ఏమని చెప్తాం? స్మాల్ అనాలి. ఏమనాలి? స్మాల్ అనాలి. ఏమనాలి? అంటే బిగ్ కి ఆపోజిట్ ఏంటి? బిగ్, స్మాల్. ఎస్, మీరు ఒక స్పాంజ్ పట్టుకున్నారనుకోండి, టచ్ చేశారనుకో, ఎలా అనిపిస్తుంది పట్టుకున్నప్పుడు? ఎస్. సో ఇక్కడ పిల్లోస్ ఉన్నాయి చూడండి, ఈ పిల్లోస్ ని టచ్ చేసినప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది? స్మూత్ గా ఉంటుంది కదా. సో దాన్ని ఏమనాలి? సాఫ్ట్ అనాలి. అండ్ మీరు ఒక టేబుల్ టచ్ చేశారనుకో, మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా ఉంటుంది కదా. సో అలాగే దాన్ని ఏమంటా? హార్డ్ అంటారు. స్టోన్ పట్టుకున్నారనుకో ఎలా అనిపిస్తుంది? హార్డ్, సాఫ్ట్. ఓకే, సాఫ్ట్ కి ఆపోజిట్ ఏంటి? హార్డ్ అన్నమాట. ఫైనల్ గా ఇంకొకటి చూద్దాం. ఇది ఎలా ఉందో చూడడానికి మీకు ఏమనిపిస్తుంది? చూడండి, వేడిగా ఉంది కదా, దాన్ని హాట్ అనాలి. ఏమన్నా? ఇది మీకు బాగా తెలుసు కదా, ఇదేంటి చెప్పండి? మీకు ఇష్టం కదా అందరికి ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఉంటుంది కదా. సో హాట్ కి ఆపోజిట్ ఏంటి? కూల్ అన్నమాట. ఫైనల్ గా వన్ మోర్.
కదా బాయ్. గర్ల్. బాయ్ ఆపోజిట్ ఏంటి?